వెల్కమ్ టు సాహో టీవీ. నేను రేవతి. సమాజం నాకేమిచ్చిందని అనుకునేవారు ఎందరో ఉంటారు. ఈ సమాజానికి నా వంతుగా నేను ఏమి ఇవ్వగలను అని నిత్యం ఆలోచించేవారు అందులో కొందరే ఉంటారు. ఈ కొందరిలో ఒకరు శ్రీ కరి అప్పలస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, అడవివారం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కరి అప్పలస్వామి. సింహాచలం పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఎవరికి ఎలాంటి అవసరం ఆపద ఎదురైనా ఆదుకోవడానికి ఆసరాగా నేనున్నానంటూ ముందుంటుంది శ్రీ కరి అప్పలస్వామి చారిటబుల్ ట్రస్ట్. ఆదివారం 98వ వార్డు పరిధిలో గల అప్పన్నపాలెంలో బొట్టాపాయడమ్మ కమల ఇల్లు అగ్ని ప్రమాదానికి గురై సర్వం బూడిదైందని, ఆ కుటుంబం అంతా నిరాశ్రయులై కట్టుబట్టలతో రోడ్డున పడ్డారని తెలిసి హుటాహుటిన అక్కడకు చేరుకున్న శ్రీ కరి అప్పలస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ మరియు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కరి స్వామి అప్పటికప్పుడు ఆ కుటుంబానికి నెల రోజులకు అవసరమయ్యే నిత్యావసర సరుకులతో పాటు గ్యాస్ స్టవ్, వంట పాత్రలు, ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు మొదలైన వాటితో పాటు నిత్యావసర వస్తువులైన 25 కేజీల బియ్యం, 2 కేజీల కందిపప్పు, 2 కేజీల చింతపండు, 2 కేజీల గోధుమ నూక, 2 కేజీల పంచదార, 2 లీటర్ల వంట నూనె, సబ్బులు, షాంపూలు, ఆ ఇంట్లో నివాసం ఉంటున్న మహిళలకు చీరలు, దుప్పట్లు, 12,000 రూపాయల విలువైన సరుకులు పంపిణీ చేయడమే కాక వారికి 2,000 రూపాయల నగదు కూడా ఇచ్చి వారిని ఆదుకున్నారు. బొట్టా పైడమ్మ అనే నివాసం ఉంటున్న ఆమె గృహం అగ్ని ప్రమాదానికి ఆవుతాయి. సర్వస్వం కూడా కోల్పోయి మరి రోడ్డును పడి ఉన్న నిరాశలైనటువంటి వారికి శ్రీ కర్రాపసం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నా సొంత నిధులతో ఈ రోజున మరి వారికి సహాయం అందించడం జరిగింది. వారికి ముఖ్యంగా నిత్యావసర వస్తువులైన 25 కేజీల బియ్యం, పప్పులు, ఉప్పులు, ఆయిలు, అలాగే కూరగాయలు, అలాగే దుప్పట్లు, చీరలు, అవే కాకుండా వంట సామాగ్రి కూడా వాళ్ళు కోల్పోయారు. వంట పాత్రలతో సహా స్టవ్, గ్యాస్ స్టవ్తో సహా అన్ని కూడా వారికి మరి పంపిణీ చేయడం జరిగింది. అదే కాకుండా వారికి కొంత నగదు కూడా ఇచ్చి వారిని ఆదుకోవడం జరిగింది. అదే కాకుండా అక్కడ ఉండే సచివాలయంలో వీఆర్ఓని రప్పించి వారికి ప్రభుత్వం తరఫున తక్షణమే నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాను. వారిని కోరాను. వారు కూడా అనుకూలంగా స్పందించి రిపోర్టు మరి ఎంఆర్ఓ గారికి ఇచ్చి తక్షణమే వారికి సాయం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మరి మీకు తెలుసు శ్రీ కర్రాపసం చారిటబుల్ ట్రస్ట్ మరి కరోనా విపత్తు సమయంలో సుమారుగా 108 రోజులు నిరంతరం ప్రజలకు ఈ 98వ వార్డు ప్రజలందరికీ కూడా నిరంతరం సేవలు అందించిన సందర్భం మీరు చూశారు. ముఖ్యంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, శ్రీ కర్రాపసం చారిటబుల్ ట్రస్ట్ అంటే ఎవరైతే పేదవారి కష్టంలో ఉన్నారో వారిని ఆదుకోవడానికి మరి ముందుంటుందని. ఇదే కాకుండా మరి ఎవరైతే గ్రామంలో పెద్దలు ఉన్నారో వారందరినీ ఒక వేదికపై తీసుకొచ్చి ఈ ట్రస్ట్ ని రాజకీయాలకు అతీతంగా మరి పేదలకి హెల్పింగ్ హ్యాండ్ ఉండేటట్టుగా ఈ ట్రస్ట్ ని రానున్న రోజుల్లో తయారు చేసి మరిన్ని సేవలు చేయడానికి మరి మేము ముందుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.